అట్లెందుకు మనం కూడా పండిద్దామని ఇప్పుడు పూల తోటలు కూడా మస్తు వస్తున్నాయి. బంతి పూల తోటలు, చామంతుల తోటలు, ఇట్లా బ్యూటిఫుల్ అంటే అలంకరణ సామాగ్రికి పనికొచ్చేటువంటి తోటలు. షెడ్యూల్డ్ తెగల వారకు గిరిజనుల కోసం మరి పోడు భూముల్లో అలాగే ఇప్పటికీ వాళ్ళ సొంత భూముల్లో మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ నీటి పారుదల ద్వారా డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్లకు తెలంగాణ ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. 100% సబ్సిడీతో మీరు పంటలు పండించేందుకు లోన్లు ఇస్తుంది. సబ్సిడీ అంటే మనం బ్యాంకులో రుణం తీసుకుంటే మళ్ళీ కట్టే అవసరం లేదన్నమాట. కొన్ని లోన్లేమో మార్జిన్ మనీ ఉంటాయి. అంటే రూపాయి ఇస్తే దాంట్లో మనం పావలా కలపాలి, వాళ్ళు బారాన్ని ఇస్తారు, అది మార్జిన్ మనీ. కొన్ని ఏమో మొత్తం రూపాయికి రూపాయి ప్రభుత్వమే భరిస్తుంది. అదిగో ఫలపేటిక ఇస్తున్నారు మరి హార్టికల్చర్ సంగారెడ్డి జిల్లా ఉద్యానవన విభాగం వారు. అన్ని డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ యొక్క ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, ఒకరి తర్వాత ఒకరు. ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ని శంకుస్థాపన చేస్తారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం, పెట్రోల్ పంపు ఒకప్పుడు ఆడోళ్ళు బండి నడిపితే విచిత్రంగా చూసేవాళ్ళు ముక్కు మీద వేలేసుకొని. ఇప్పుడు బండి నడుపుడు కాదు, బతుకు బండి నడుపుడు కాదు, మొత్తం వ్యవసాయం, వ్యాపారము, వాణిజ్యము, పరిశ్రమలు అన్ని రంగాల్లో నేనున్నానంటూ వస్తున్నారు. మరి ఇండియన్ ఆయిల్, భారతీయ పెట్రోలియం సంస్థలు, అదిగో ఇండియన్ ఆయిల్ ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు. ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొత్తం 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లు కూడా మన ఈ పెట్రోల్ పంపులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా మహిళా సమాఖ్య జెడ్ఎంఎస్, కోహిర్ మండలం కవేలి గ్రామంలో ఉన్నారా ఇక్కడ కవేలి వాళ్ళు? అది మీ ఊళ్ళో మన చెల్లెళ్ళు మన అక్కలు పెడుతున్న పెట్రోల్ పంపు. కోహిర్ మండలంలో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుండే. అటువంటి పెట్రోల్ పంప్ మనకు కూడా రావాలి. పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యమందే అన్నాడు కవి. అంటే స్పర్ధయా వర్ధతే విద్య, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మన పక్కూరోళ్ళు 10 క్వింటాలు పండిస్తే మనం 15 క్వింటాలు పండియాలి. కోహిర్ మండలంలో మహిళా సమాఖ్య వాళ్ళు ఒక పెట్రోల్ పంప్ పెడితే జరాసంగ మండలంలో 2 పెట్రోల్ పంపులు పెట్టాలి. అట్లా ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి, పోటీతోటి మనం ముందుకు వెళితే అభివృద్ధి అనేది శాశ్వతమవుతుంది, సాధ్యమవుతుంది అని తెలియజేస్తోంది వేదిక. సీఎం మాట్లాడుతున్నారు. ఇరవై 24 మంది మహిళలు పనిచేస్తారట, ఒక్కొక్క షిఫ్ట్కి 8 మంది, మొత్తం 2 కోట్లతోటి ఈ పెట్రోల్ పంప్ పెట్టిండ్రు. పెట్రోలు, డీజిలు, సర్వో లూబ్రికెంట్లు ఇవన్నీ అమ్ముతారు అక్కడ. లీటర్కేమో 4 రూపాయలు పెట్రోల్కు, అదే డీజిల్కి అయితే ₹2.50. అంటే డిఆర్డిఏకి, మహిళా సమాఖ్యకి దాదాపు నెలకు 3 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఆ 3 లక్షలు మనం పంచుకుంటాం అక్కడ కష్టపడి పనిచేసే 24 మంది. స్వయం సహాయ మహిళా సంఘాలు గ్రామాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న ఇలాంటి ఆనరబుల్ సీఎం ఈజ్ స్పీకింగ్ టు కలెక్టర్ క్రాంతి మేడంతో మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి ప్రొయాక్టివ్ రోల్ అంటే నిర్మాణాత్మక చర్యల్ని మరింత తీసుకోవాలి అని ఇక్కడ ఇండియన్ ఆయిల్ కంపెనీ హెడ్స్ కూడా ఉన్నారు.